లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక అతిథుల పరిచయం శ్రీ త్రిపురనేని చిట్టిబాబు గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి, సాంస్కృతిక విభాగం జాతీయ ఉపాధ్యక్షులు. శ్రీ ఈదా రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. శ్రీ అద్దేపల్లి శ్రీధర్ గారు, జనసేన అధికార ప్రతినిధి. శ్రీ అంబటి రామకృష్ణ గారు, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. వారు కూడా మనతో చర్చలో పాల్గొంటారు. ఇక నిన్న ప్రధాని మోడీ గారు వచ్చి చంద్రబాబు గారిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ చౌకీదారే పోలవరానికి 7,000 కోట్లు ఇచ్చాడు, ఈ చౌకీదారే ఐఐటి ఇచ్చారు, ఈ చౌకీదారే అంటూ చంద్రబాబు యూటర్న్ బాబు, ఆయన వల్లే నష్టం జరుగుతోంది, ఆయనే అవినీతికి పాల్పడుతున్నాడు, లెక్కలు అడిగితేనే వెళ్ళిపోయాడు, చివరికి ఆయన కొడుకు కోసమే ఈ రకంగా చేస్తున్నాడు, ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు తప్ప ప్రజల కోసం కాదు అంటూ చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ప్రధాని మోడీ గారు. అదే సమయంలో వైఎస్ జగన్, ఎవరికి భద్రత ఇచ్చావు బాబు, మీ కొడుక్కి మాత్రమే అని జగన్ గారంటే, వైఎస్ షర్మిల గారైతే ఒక అడుగు ముందుకేసి పప్పు అంటూ చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళగిరిలో ఏం చేసావని నువ్వు ఇప్పుడు ఓటు అడుగుతున్నావు, ఇప్పుడు వచ్చి నేను ఏదో చేయబోతున్నానని చెప్తున్నారు, 5 ఏళ్ళు వదిలేసి. సో బై బై పప్పు, బై బై బాబు అంటూ ఆవిడ కొత్త నినాదం ఇచ్చారు. కేవలం లోకేష్ కోసమే చంద్రబాబు రాజకీయం చేస్తున్నారా? ఈ పరిస్థితుల్లో మరి నిజంగానే ప్రైమ్ మినిస్టర్ కూడా ఆ రకమైన వ్యాఖ్యలు చేయడం ద్వారా ఎలా ఖచ్చితంగా చంద్రబాబు గారు డిఫెన్స్లో పడుతున్నారా? మరోవైపు చంద్రబాబు గారు మోడీని ఉద్దేశించి రోబో అని, బంధువులు బాంధవ్యాలు లేవు ఆయనకని అంటున్నారు. నిజంగానే లోకేష్కి మద్దతు ఇవ్వటమే బంధుత్వం అవుతుందా, బాంధవ్యం అవుతుందా? మరి లోకేష్ను ముఖ్యమంత్రి చేయడమే బంధుత్వం అవుతుందా అనే ప్రశ్నకి కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మరి ప్రధానమంత్రి మోడీ రోబో, బంధువులు లేనివాడా? చంద్రబాబు గారు లోకేష్ కోసమే పనిచేస్తున్నారా, ఆయనకే భద్రత ఇస్తున్నారా? చిట్టిబాబు గారు, ఏంటి మీ ప్రైమ్ మినిస్టర్ గారి స్పీచ్, మన ప్రైమ్ మినిస్టర్ గారి స్పీచ్ ఏ రకంగా ఉండే? పొరపాటున మీ అన్నాను, నా ఉద్దేశం వేరే కాదు. ప్రైమ్ మినిస్టర్ స్పీచ్ ఏ రకంగా ప్రభావితం చేయబోతోంది? నిజంగానే సూర్యోదయమా సన్నోదయమా, ఇది మన ఏమంటారు, కొడుకు పుత్రోదయం అన్న డైలాగ్కి ఎందుకు ప్రాధాన్యత ఇచ్చారు మోడీ గారు? అంటే ఈ ప్రజాబాహుళ్యంలో ఉన్న పసిబిడ్డ బాలాది వాళ్ళ ఆంధ్రదేశంలో ఎవరిని కదిలిచ్చినా పసిబిడ్డ బాలాది మాట్లాడే మాట అది ప్రజాబాహుళ్యంలో ఉన్నమాట. చంద్రబాబు ఓన్లీ ఈ 4.5 ఏళ్ళు ఎవరికి జాబు బాబు ఎవరికంటే తన కొడుక్కి ఎందుకు కష్టపడుతున్నాడంటే తన కొడుకుని సీఎం చేయడం కోసం ప్రజాబాహుళ్యంలో ఉన్న మాట. ఇప్పుడు ప్రజల మాటే మాట్లాడతాడు మోడీ, ఆయన ప్రధానమంత్రి ప్రజల బాహుళ్యంలో ఉన్న మాట మాట్లాడు. ఈయన కుటుంబం గురించి తెలుసు, రోబో అని అంటున్నంటే ఈయనకి అసలు ఆ మాట మాట్లాడే అర్హత యోగ్యత ఎక్కడుందండి? ఈయనకి బాంధవ్యాల గురించి ఏం తెలుసు? పిల్లనిచ్చిన మామని అవమానించి కరెంట్ నీటి పెట్టించి వెన్నుపోటు పొడిచాడు. ఈయనకి అసలు బాంధవ్యాల గురించి తెలియదు. ఈయనకి ఎంతసేపు వ్యాపారం, రాజకీయం అనేది చంద్రబాబుకి ఒక వ్యాపారం. చంద్రబాబా ఈ క్యారెక్టర్స్ ఆయన మా ప్రధానమంత్రి ఆయనకి 135 కోట్ల మన ప్రధానమంత్రి 135 కోట్ల భారతీయులు ఆ కుటుంబం 100 మాటలు చెప్తున్నాడు ఆయన. ఎక్కడికి నా కుటుంబం 135 కోట్ల భారతీయులు నా కుటుంబం. ఇప్పుడు ఆయన కుటుంబం అన్నదమ్ములు ఉన్నారు, కంపేర్ చేసుకోవాలి. మాట్లాడేటప్పుడు కొంచెం నాలిక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుందని కంపేర్ చేసుకో. నీ కుటుంబం ఏంటి, ఆయన కుటుంబం, నువ్వు 2 ఎకరాల నుంచి నువ్వు ఇంత ఎలా సంపాదించావు? ఆయనకు అన్నదమ్ములు 4 ఇప్పటికీ. అదే ఈయన 12 ఏళ్ళు సీఎంగా ఉన్నారు, ఇప్పుడు పిఎంగా ఉన్నారు. ఆయన అన్నదమ్ములు ఇనప సామాన్లు కొని వ్యాపారం చేసుకుంటున్న ఆయన అదే అక్కడే. నిన్న కూడా ఏదో టీవీలో చూపిస్తున్నారు, ఏదో వాళ్ళ అన్న కొడుకు ఎవరో మామూలు ఈ కైట్స్ అమ్ముకునే కైట్స్ వ్యాపారం ఉన్నారు. ఆయన ఉద్యోగం చేసి రిటైర్ అయిపోయి అదే స్థాయిలో అదే ఇళ్ళలో వాళ్ళు ఈయన అడ్డు పెట్టుకుని సంపాదించుకుంటాం అవకాశం ఈయన ఇవ్వడు. ఈయన అసలు సాలిడ్గా ప్రైమ్ మినిస్టర్ కొడుకునని కానీ, ప్రైమ్ మినిస్టర్ అన్నయ్యనని కానీ, తమ్ముడని కానీ, అమ్మని కానీ వాళ్ళ బతుకులు ఈయన చీఫ్ మినిస్టర్ అవడానికి ముందు ఏమిటో ఇవాళకి అదే పరిస్థితిలో ఉన్నారు. అది కంపేర్ చేసుకోవాలి. నీ కుటుంబం నువ్వు ఎలా తీసుకెళ్ళావు, ఆయన కుటుంబాన్ని ఎలా ఉంటున్నారు, ఎంత నీతి నిజాయితీగా బతుకుతున్నారు. 12 ఏళ్ళు ఉంటే ఒక అలిగేషన్ లేదు, ఇవాళ 5 ఏళ్ళు ఉంటే నీ మీదేమో నువ్వు అధికార పీఠలో కూర్చుంటే చాలు. 3 రోజులు రాఫెల్ తీసుకొస్తారు కదా కాంగ్రెస్ వాళ్ళు, రామకృష్ణ గారు వైఎస్ఆర్సీపీ ఉంది, జనసేన అంటే నేను
మిమ్మల్ని ప్రధాన ప్రత్యర్థి మిమ్మల్ని బీజేపీ ప్రధాన ప్రత్యర్థి నేను కాదు ఇతరుని కూడా అనలేదు. నేను మిమ్మల్ని గౌరవించి మీకు ప్రాధాన్యత ఇస్తే బాధే ఉందండి మా సంఖ్యగా మీరు రాహుల్ గాంధీ ఉన్నంతకాలం వాళ్ళు పాప అపోజిషన్ కూడా ఫీల్ అవుతుంది. రాహుల్ గాంధీ వాళ్ళు దింపేస్తున్నారు రోజు రోజుకి, పాపం ఏం చేయలేరండి. రైట్. ఇప్పుడు అంటే ఒక చంద్రబాబు అనే వ్యక్తి పదవిలో కూర్చున్నాడంటే 3 రోజుల నుంచి అలిగేషన్ వస్తుంది. ఆయన ఎంతసేపు ఒక నెగిటివ్ పరిపాలన కన్నా ఇదో ఒక అల్లరి సృష్టించడం, వీళ్ళతో గొడవలు పెట్టుకుని ఒక నెగిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి ఆ నెగిటివ్ అట్మాస్ఫియర్ నుంచి బెనిఫిట్. ఒక్కసారి లోకేష్ గారి గురించి సరే, ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు చెప్పింది విన్నాం, జగన్ గారు చెప్పింది విన్నాం. కొత్తగా నిన్న నుంచి ప్రచారంలోకి వచ్చిన షర్మిల గారు చాలా ఆసక్తికరంగా మొత్తం ప్రజారంజకంగా మాట్లాడారు. ఒకసారి ఆమె మాట్లాడిన లోకేష్ ఉద్దేశించి కానీ చంద్రబాబు గారిని ఉద్దేశించి కానీ మాట్లాడింది ఒకసారి విన్న తర్వాత మిగతా చర్చ నడుపుతాం. కర్నూలు నుంచి రమేష్ గారు ఉన్నారు, వారు కూడా తర్వాత మాట్లాడతారు. అవతల పక్క లోకేష్ పప్పు గారు నిలబడ్డారు. అధికారం ఉండి ఏ రోజైనా ఎప్పుడైనా ఈ పక్కకొచ్చి ఈ ప్రజలు ఎలా ఉన్నారు అని చూసారా? ఈ 3 శాఖలు ఉన్న మంత్రి గారు ఇప్పుడేమో అధికారం ఇవ్వాలట, ఆయన నెత్తిన కిరీటం పెట్టాలట, మిమ్మల్ని అంతా ఉదరీ చేస్తానని సొల్లు కబుర్లు చెబుతున్నాడు. నిన్ను నమ్మం బాబు అని తేల్చి చెప్పండి, నిన్ను నమ్మం పప్పు అని తేల్చి చెప్పండి. ఈ పప్పు గారికి దగా చేయడంలో అన్ని తండ్రి పోలికలే ఈ పప్పు గారికి. నిన్ను నమ్మం బాబు అని తేల్చి చెప్పండి, నిన్ను నమ్మం పప్పు అని తేల్చి చెప్పండి. అంతేకాకుండా ఆవిడ వెహికల్ మీద కూడా టాటా బై బై బాబు బై బై పెట్టుకున్నారు. సో కొత్త నినాదం ఇచ్చారు షర్మిల గారు, బై బై బాబు బై బై బాబు అని చెప్పి. రైట్. రమేష్ గారు చెప్పండి, నిజంగానే చంద్రబాబు గారు తన కొడుకు కోసమే, భద్రత కోసమే ప్రయత్నాలు చేస్తున్నారా? కొడుకు కోసమే, పుత్రోదయం కోసమే, పుత్రోత్సవ వాత్సల్యంతో పనిచేస్తున్నారా? మోడీ గారు అదే మాట అన్నారు, షర్మిల గారు అదే మాట అన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు అని అన్నారు లేదు, నాకు కరెక్ట్ గా అన్నారా? సో పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారట, నాకేం అభ్యంతరం లేదు. యాక్చువల్ గా అసలు వీళ్ళందరికంటే కూడా కాదు ఏ మాట కాదు ఒప్పుకోవాలి, వీళ్ళందరికంటే కూడా మోడీ గారు, జగన్ గారు, షర్మిల గారు వీళ్ళందరికంటే కూడా ఘాట్ గా మాట్లాడిన ఘనత మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారికి ఉంది. కానీ మీరు కట్టుబడి ఉండదు, పవన్ కళ్యాణ్ గారు నాకైతే నేను ఇక్కడ ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారితో నాకేం తగాదే లేదు, విభేదం లేదు. నేనే చెప్పాను కదా, బాగా మాట్లాడారు రోజు, ఇప్పుడు కూడా చెబుతున్నా. కానీ ఆ తర్వాత జారిపోయాడు అనేది మాత్రం కొంచెం డౌట్ వస్తా ఉంది. జనానికి డౌట్ వచ్చింది, నా బోటి వాళ్ళకి కూడా డౌట్ వస్తా ఉంది. చెప్పారండి, ఇవాటికి 25 కోట్ల రూపాయలు డంప్ పెట్టాడని సంవత్సరం కింద చెప్పిన పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఎందుకు ప్రస్తావించట్లేదు? 500 కోట్లు శేఖర్ రెడ్డి సంబంధించిన డబ్బులు లోకేష్ వాటా ఉందన్న ఎందుకు రుజువు చేయలేకపోయారు? ఆధారాలు చెప్పడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సరే పోలండి, పర్వాలేదు, మీ బాధ. రమేష్ గారు రమేష్ గారు కర్నూలు నుంచి. రమేష్ గారు నమస్కారం, చెప్పండి, నిజంగానే మోడీ గారు చేసిన వ్యాఖ్య కరెక్టేనా? కొడుకు కోసమే చంద్రబాబు గారు తాపత్రయమని షర్మిల గారు పప్పు ఏకంగా ఎద్దేవి చేస్తున్నారు, మీరేమంటారు? నమస్కారం అండి. బహుశా ఒకటి షర్మిల గారికి కూడా బాగా కోపం వచ్చి ఉండాలి. ఈ లోకేష్ కూడా నోటుకు వచ్చినట్టు జగన్ గారిని వాళ్ళని ఉద్దేశించి మాట్లాడడం వల్లే బహుశా ఈ పదాన్ని ఆవిడ ఖాయం చేసి ఉండాలి. సరే, ఏమైనప్పుడు కూడా అది ఆసక్తికరమైనటువంటి సన్నివేశమే. మీరేమంటారు రమేష్ గారు? నమస్కారం అండి కేశవ్ గారు. నమస్కారం, మాట్లాడండి సార్. ఇప్పుడు ఆర్టీసీ నీది నాది మనందరిది అనేది గవర్నమెంట్ స్లోగన్. ఏంటది? ఆర్టీసీ నీది నాది మనందరిది అనేది గవర్నమెంట్ స్లోగన్. అవును. ప్రభుత్వం నాది చంద్రబాబు స్లోగన్. ఏంటది? ప్రభుత్వం నాది మాది నా ఒక్కంది అనేది చంద్రబాబు స్లోగన్. అంతేనా? అట్లా వచ్చేసి ఆ విధంగానే ప్రవర్తిస్తున్నారు ఇప్పటి వరకు. కాదు, ఇప్పుడు ఆయన అబ్బాయి గారిది కూడా ఏంటిదిగా, ఇద్దరిది కాదా?
ఇక లేదండి. ఇప్పుడు ఏంటంటే అతను అమరావతిని ఓపెనింగ్ అప్పుడు చంద్రబాబు తెలంగాణ నుంచి కేఎస్ఆర్ ను రమ్మని కేసీఆర్ పిలిపించింది అతనే, నరేంద్ర మోడీని పిలిపించింది అతనే. ఈ రోజు మళ్ళీ వాళ్ళు మంచోళ్ళు కాదు అని అంటే గంటకు నువ్వు మాట మార్చుకుంటూ పోతే నీ మాట ప్రకారం ఫాలో అవుతూ ఎవరుకుంటూ రావాలా మేము? అవును, అప్పుడు మోడీ గారికి మనవణ్ణి వాళ్ళందరినీ పలకరింపజేసి అంత చక్కగా తప్పేం కాదు అదేమి, బట్ అదే తప్పు కాదు. కానీ ఇప్పుడు అసలు ఇది మోడీకి బంధుత్వాలు లేవు, బాంధవ్యాలు లేవు అని చెప్పటం ఇదంతా తమాషాగా ఉంది. రైట్, రాజశేఖర్ గారు చెప్పండి, ఏంటి మోడీ గారి వ్యాఖ్యలు ఇవన్నీ లోకేష్ గారి కోసమే జరుగుతుంది నిజంగానే? లోకేష్కే భద్రత ఇస్తున్నాడా చంద్రబాబు గారు? ఇది ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి మాటలు 5 సంవత్సరాలకి పుత్రరత్నం కోసం ఉపయోగపడుతున్నాడు, పుత్రరత్నం అభివృద్ధికి దోహదపడుతున్నాడు తెలియడం నిజంగా ఆశ్చర్యకరం. 5 ఏళ్ల తర్వాత తెలిసింది. 5 ఏళ్ల తర్వాత ఈ పాయింట్ కూడా బాగానే ఉంది. మేము 4.5 సంవత్సరాల నుంచి ప్రజల్లోకి నెత్తినోరు అసెంబ్లీలో ప్రస్తావించి అతను చేసే అవినీతి కానివ్వండి, అతను చేసే కార్యక్రమాలు కానివ్వండి చూసి అసెంబ్లీతో సాక్షిగా మేము లేవనెత్తితే వీళ్ళందరూ కలిసి ఈ మంత్రివర్గం, బీజేపీ సంబంధించిన మంత్రివర్గంలో రాష్ట్రంలో ఉన్నారు అప్పటికి కూడా సైలెంట్గా ఉండి ఈ రోజు వచ్చేసి పుత్రోదయం అంటే మేము చెప్పింది అది. మరి మీరు ఏం ఎంక్వైరీలు చేశారు? ఒక్క ఎంక్వైరీ చేశారా? అసలు ఈ లోకేష్ అనే వ్యక్తికి అసలు మంత్రి పదవి ఇవ్వడమే ఈ రాష్ట్ర ప్రజలు చేస్తున్న కర్మ. ఎందుకు అనాల్సి వస్తుంది అంటే ఒక్కటి మీరు ఆలోచించండి, తెలుగు సరిగా రాదు, ఇంగ్లీషు పూర్తిగా రాదు, నన్ను చెప్పనివ్వండి. కారణాలతో మంత్రి పదవి ఇవ్వక్కర్లేదంటే కరెక్ట్ కాదు. నన్ను పిలిచిన మీ అభిప్రాయం, మీ పార్టీ అభిప్రాయం, మీ పార్టీ అభిప్రాయం సరియాల్సిన బాధ్యత నా మీద. భాష రానంత మాత్రాన మంత్రి పదవి రాకూడదని అయితే ఇక్కడ పాయింట్ కాదు సార్, నేను అనేది ఏంటంటే భాష రాకుండా భావం ఎలా తెలుస్తుంది అనేది మా అభిప్రాయం. మీరు చెప్పండి, అది తెలుగు ప్రజల సమస్యల భావం తెలియదు. ఒకటి మాట్లాడదాము అంటే దాని ప్రత్యామ్నాయం పెడార్థం ఏందో తెలియదు. ఈయన ఇక్కడ సరిగ్గా మనుషులు చనిపోతే పరవశిస్తారు, ఇంకొక ఆయన వాళ్ళ మామేమో సంభ్రమాచారం గురవుతాడు, రకరకాలు మాట్లాడతారు. అవన్నీ కూడా మనం నెత్తినేసి భారం వేసి మీరు సర్దుకుపోండి అంటే మాత్రం ఇప్పుడు ప్రజలు సిద్ధంగా లేరు. నేను రెండోది కూడా చెప్తున్నాను, ఇంకా పరిపాలన గురించి చెప్తున్నాను. ఈయన మొన్న 2014 చంద్రబాబు గారు నాకు అనుభవం ఉంది, జగన్ గారికి లేదు అనుభవం అన్నారు. మరి ఆయన కొడుకు ఏ అనుభవం ఉందని రాజకీయాలలో ఏ రకంగా మంత్రి పదవి ఇచ్చారు? ఆ మంత్రి పదవి కూడా ఏ రకంగా వచ్చింది? ఈ రోజు కూడా లోకేష్ బాబు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టుకోవాలి, ఎందుకంటే శాసన మండలి ద్వారా ఆయన ఎమ్మెల్సీ అయ్యి మంత్రి పదవి ఈ రోజు అలా బతుకుతున్నాడంటే కూడా రాజశేఖర రెడ్డి ఇచ్చిన భిక్ష మాత్రమే. సో ఈ రకంగా మీకు చెప్పింది ప్రతిదీ అవినీతి, 1000 కోట్లు మీరు ఓటు నోట్లో అడ్డంగా మనోడు వెళ్తారు. ఐటీ గ్రిడ్లో దొరికిపోతుంది తన శాఖకు సంబంధించి. ఇంతవరకు బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి దమ్ము లేని వ్యక్తిని మీరు ఈరోజు రాష్ట్ర ప్రజల మీద రుద్దుతున్నట్టే కదా. మరి ఏ రకంగా ఒక యువతకు స్ఫూర్తిని ఇస్తున్నారు ఇతన్ని మంత్రి పదవిగా చేసి? ఇతను మళ్ళీ ఆరోపణలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక ఉన్నతమైన చదువుకున్న వ్యక్తి, స్పష్టంగా మాట్లాడే వ్యక్తి, 3 భాషలు, ఈయన కమెంట్ చేసేదంటే జనాలు నిజంగా నవ్వుకుంటారు. బీజేపీ కూడా మేము అడుగుతా ఉన్నాం. మేము 4.5 సంవత్సరాలు అతని మీద కానివ్వండి, చంద్రబాబు గారి ప్రభుత్వం మేము పోరాడుతా ఉన్నాం ప్రతి విషయంలో. రాజధాని భూకుంభకోణం కానీ, విశాఖ భూకుంభకోణం కానీ, లేదంటే మన పోలవరం అవినీతి మేమేం చెప్పామో సిఎండ్ఐజీ కూడా అదే చెప్పింది, ఈ పోలవరం అవినీతి జరుగుతోంది. మీరు ఎందుకు ఈ రోజు కూడా ఒక చిన్న చర్య చేపట్టలేకపోతున్నారంటే వాళ్ళ దగ్గర సమాధానం. అప్పట్లో అనేవాడిని కదా, మోడీ గారి దగ్గర సరుకులే అయిపోయింది లేదని సంగతి. అంటే ఇన్ని ఆరోపణలు అనుకున్నాం కానీ పెద్ద పోటీగాడు కాదని తెలిసింది. సార్ ఇక్కడ ఏం లేదు, వాళ్ళ బంధం ఎలా సాగుతుందన్నారు ఒక ఉదాహరణ మాత్రం. వాళ్ళు ఏదో ప్రత్యక్షంగా ఏదో విడిపోయామని కాసేపు డ్రామాలు ఆడుతున్నారు. మళ్ళీ రేపు పొరపాటున నరేంద్ర మోడీ గెలిస్తే ఫస్ట్ లైన్ లో నిలబడి చంద్రబాబు గారే నేను వస్తా అనేసి. అంటే ఒక సిద్ధాంతం ఉంటే ఇవన్నీ చాలా అంతకుముందు ఏది మసీదులో అల్లా సాక్షిగా చంద్రబాబు గారు నేను 2004 తర్వాత నేను బీజేపీతో కలిసి నేను తప్పు చేశానని అల్లా సాక్షిగా మాట అన్నారు. మళ్ళీ 2014 ఎందుకంటే 96లో వామపక్షాలతో కలిసి ఏం చెప్పారు, మసీదులు కూల్చే పార్టీ ఇది, అసలు బీజేపీకి ఎందుకు అన్నారు. 98లో ఆయన సిద్ధాంతం విడిపోయి వచ్చిన తర్వాత మళ్ళీ మీటింగ్. మొన్న గౌరవం ఏంటంటే ఇది మాత్రం మీరు చెప్పాలండి. దుర్మార్గం, ఒక 70 ఏళ్ల వయసులో
40 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు వస్తే ముస్లింలందరికీ ప్రమాదం జరుగుతుందని చెప్పడం అంటే అది చాలా దుర్మార్గం. ఎవరైనా సరే చెప్పకూడదు అట్లాంటి మాట. ఓటు కోసం ఎంతగాని పరిస్థితి ఉండకూడదు. అది ఆయన సిద్ధాంతం, ఒక పార్టీ సిద్ధాంతం లేదు, అన్ని పార్టీల సిద్ధాంతం కలగలిసి ఒక మిక్సర్ లాంటిది వాళ్ళ పార్టీ సిద్ధాంతం. ఓ అమ్మనా బూతులు తిట్టేస్తారు, మళ్ళీ తెల్లారు వచ్చేసి నాకు మరి ఎంత ఘోరంగా లేదు. ఎన్టీ రామారావు అసలు విలువలేమన్నారు కదండి. ఎన్టీ రామారావు విలువలేవు మాకు అవసరం లేదని ఓపెన్ గా అన్నారు. మళ్ళీ ఈ రోజు ఓపెన్ దండేసి దండం పెడుతున్నారు. ఇక ఇంతకన్నా అవమానకరం ఏముందండి? రైట్. ఇప్పుడు ఫైనల్ గా బై బై చెబుతున్నట్లేనా? ఖచ్చితంగా షర్మిల గారు ఇచ్చిన కొత్త నినాదం బాబు బై బై పప్పు. 12 రోజులు జరగబోయేది పప్పు నిప్పులు ఇద్దరు కలిసేసి ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. భాస్కర్ గారు కుక్కట్పల్లి నుంచి. భాస్కర్ గారు నమస్కారం, మాట్లాడండి. పుత్రోదయం కోసమే పనిచేస్తున్నారా మోడీ గారు చెప్తున్నట్లుగా చంద్రబాబు గారు? అలాగే షర్మిల గారు కొత్త నినాదం ఇచ్చారు, బై బై బాబు బై బై పప్పు అని. మీరేమంటారు? హలో, రైట్. కొత్త సినిమా రిలీజ్ అయింది కాబట్టి లక్ష్మీస్ ఎన్టీఆర్ అని ఒక సినిమా రిలీజ్ అయింది. అది కానీ దాంట్లో అంశాలు కానీ నిజమైతే మటుకు డెఫినెట్ గా లక్ష్మీపార్తి గారి మీద గౌరవం పెరిగింది. అదే విధంగా బాబు గారి మీద ఆ బాబు గారా ఈ బాబు గారా ఏ బాబు గారు అన్నా సరే గౌరవం తగ్గింది. ఎందుకంటే ఆ మొత్తం సినిమా కళ్ళకి బాబులు ఎవరు అంటే ఆ సినిమాలో అది వేరే విధంగా చూపిస్తారు కదా. సో డైరెక్ట్ మనం చంద్రబాబు నాయుడు అట్రిబ్యూట్ చేయకూడదు కాబట్టి. బట్ లక్ష్మీపార్తి గారు పాజిటివ్గా మాట్లాడుతున్నప్పుడు ఎవరన్నా ఇబ్బంది ఏం పడరు. బట్ నెగిటివ్గా మాట్లాడడం మా గురించి కాదు అని అనుకుంటారు కాబట్టి. బట్ ఏదేమైనా కూడా ఆ సినిమా చూస్తే మటుకు ఆ రోజు జరిగిన సంఘటనలన్నీ మాకు కొన్ని తెలుస్తాయి, కొన్ని వినుంటాము. బట్ డైరెక్ట్గా చూడలేదు కాబట్టి ఆ అంశాలన్నీ చూస్తే వాట్ ఈస్ చంద్రబాబు నాయుడు అనేది కొంతవరకు ఎస్టాబ్లిష్ అయ్యింది. అండ్ లక్ష్మీపార్తి గారి మీద కొంత నెగిటివ్ ఏదైతే ఉన్నదో దాని మీద కొంత డిఫరెంట్ ఒపీనియన్ వచ్చింది. సో డెఫినెట్లీ వీ షుడ్ రెస్పెక్ట్ హర్. ఈరోజు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు నిలదీసే తత్వం ఏదైనా మాటల్లో చెప్తున్నారు, లేదా లోకేష్ గారు చెప్తున్నారు. బట్ చంద్రబాబు నాయుడు గారు తిరిగి ఏమంటున్నారంటే మీరేం చేశారు అని చెప్పి ఆయన నిలదీస్తామంటే మేము ఈ ఇన్స్టిట్యూషన్ ఆంధ్రులకు ద్రోహం చేసింది మోడీ అంటాడు. ఇన్స్టిట్యూషన్ ఇద్దరు కలిసి ద్రోహం చేశారనేమో వీళ్ళు అంటారు. ఇద్దరు కలిసి చేశారనేది అందులో డౌటే లేదు. ముగ్గురు కాదు కదా, వాళ్ళిద్దరు పవర్ లో ఉన్న వాళ్ళు, వాళ్ళిద్దరు పవర్ పంచుకున్న వాళ్ళు, వాళ్ళిద్దరు మాట సాయం చేసినంత మాత్రాన మొత్తం నెగిటివ్ కట్టేస్తే ఎలాగా? నేను నిలదీశాను కదా. ఆంధ్ర రాష్ట్ర ఐ డిసగ్రీ విత్ యూ. ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారి గట్టిగా బలంగా నరేంద్ర మోడీ నిలదీసింది పవన్ కళ్యాణ్ గారు. అదే జైట్లీ గారు హిందీ ఇంగ్లీష్ లో కూడా మాట్లాడారు. తెలుగుదేశం మీడియా కానీ తెలుగు మీడియా నమ్మలేము కాబట్టి నేను హిందీలోనే మాట్లాడతాను, ఇంగ్లీష్ లో మాట్లాడతానని మిమ్మల్ని డైరెక్ట్ గా నిలదీశారు. ఆ తర్వాత స్పెషల్ ఇన్సెంటివ్ ప్యాకేజ్ చంద్రబాబు నాయుడు కట్టుబడే ఉన్నాం. మేము అది కానీ వెనక్కి తీసుకుని ఈ రోజు బీజేపీతో కాదు, అవన్నీ వెనక్కి తీసుకుని ఈ రోజు బీజేపీతో ట్రావెల్ చేస్తుంటే మమ్మల్ని తప్పుపడ్డానికి ఉంటుంది కానీ అవేమి వెనక్కి తీసుకోలేదు కదా. కట్టుబడ్డారు. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారి ఇష్యూ కానీ తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు మిత్రులు వాళ్ళతో కలిసిపోతే మీరు కూడా కలిసిపోండి అక్కర్లేదు. ఆంధ్ర రాష్ట్ర రాజకీయం ఏ విధంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా జనసేన అటాక్ చేస్తున్నారు. దానికి ప్రతిస్పందనగా మేము మాట్లాడుతున్నాం. దానికి ప్రత్యార్పణలు డిస్కషన్ గానీ ఆర్గ్యుమెంట్లన్నీ జరుగుతున్నాయి. తప్పులేదు దాంట్లో. అది రాజకీయం, అది తప్పేం ఉండదు. ఎందుకంటే ఆయన ఎజెండా వేరు, ఆయన పార్టీ జగన్మోహన్ రెడ్డి ఎజెండా వేరు, మా ఎజెండా వేరు, మా ఫ్లాగ్ వేరు. మేము అన్ని కంటెస్ట్ చేస్తాం, ఆయన కంటెస్ట్ చేస్తాం. మాకు దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఏది లోటుపాట్లు ప్రజలు డిసైడ్ చేస్తారు. వేరే చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, పవన్ కళ్యాణ్ గా మాతో ట్రావెల్ చేస్తున్నారు, ఇంప్రెషన్ ఇస్తూ మమ్మల్ని ఏమో నెగిటివ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అంతే కదా. ఇప్పుడు స్నేహితం ఇస్తున్నట్టు అనిపించి ఆ కబుర్లు చెప్పేస్తూ జనసేన, బట్ జనసేన టీడీపీకి ఎంత దూరం ఉందో వైసీపీకి అంతే దూరం ఉంది. టీడీపీని ఏ విధంగా నిలదీస్తాం, వైసీపీని అదే విధంగా నిలదీస్తాం, కాంగ్రెస్ నిలదీస్తాం, బీజేపీని అలాగే నిలదీస్తాం. క్యాండిడేట్ ఉన్నారు సార్. రోజా ఉన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ క్యాండిడేట్లు ఇచ్చినంత మాత్రం తక్కువగాని కాదు. కమ్యూనిస్టులు కానీ లేకపోతే బహుజన్ సమాజ్ పార్టీ, జనసేన క్యాండిడేట్లు ఎవరున్నా కూడా సమానంగా చూస్తున్నారు. మరి రోజా గారు కూడా కమ్యూనిస్ట్ క్యాండిడేట్ రావడం జరిగింది కదా, కమ్యూనిస్ట్ పార్టీలో అడగడం జరిగింది. అంత మాత్రం రోజా గారితో మేము ప్రయాణిస్తున్నా. లోకేష్ గారితో ఇష్యూ ఉంది. టీడీపీ కదా అక్కడ, మీకు టీడీపీ క్యాండిడేట్ కదా మీకు అక్కడ ఉంది. కాదు టీడీపీ ఓట్లు పోకుండా జాగ్రత్త పడుతున్నారు. అది సత్యదూరం మాట్లాడు. ఇప్పుడు మేము సత్యదూరం మాటలు కదా. ఇప్పుడు మేము డబ్బులు ఉన్నారు, వ్యాపారం చేసిన క్యాండిడేట్ అంటే అలాగా. పుత్రోదయంలో
సో లోకేష్ గారు పుత్రోదయం చంద్రబాబు గారు లోకేష్ కోసం పనిచేస్తున్నారని పవన్ కళ్యాణ్ గారు నమ్ముతున్నారా? నమ్ముతుంటే మోడీ గారు చెప్పినట్టుగా కానీ మిగతా వాళ్ళు చెబుతున్నట్టుగా కానీ మీరు కూడా ధైర్యంగా చెప్పే పరిస్థితి ఉందా? ధైర్యంగా ఆల్రెడీ చెప్పాం, ధైర్యంగా మళ్ళీ చెప్పాము. అదే కంటిన్యూ అంటే సార్ ఏదైనా కూడా రాజకీయంగా ప్రతిరోజు అదే చెప్పనవసరం లేదు. ఇష్యూ వచ్చిన వెంటనే ఖచ్చితంగా లేవనెత్తుందో ఏదైతే లోకేష్ మీద వ్యవహారాలు వ్యాపారాలు ఏవో జరిగినా ఖచ్చితంగా దాన్ని కట్టుబడి ఉన్నది జనసేన. లోకేష్ గారు అంత దూరం, అంతే దూరం జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైనా తప్పులు ఏమున్నారు జగన్మోహన్ రెడ్డి గారు లోకేష్ గారి మాటలు సరిగా రావు అని అంటే మాటలు పొరపాట్లు ఎక్కువ దొరుకుతూ ఉంటాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బ్రిటిషర్స్ తో పోరాడని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు నువ్వు బోర్డు 500 కోట్లు ఇస్తాను, నువ్వు 500 కోట్లు ఇస్తానంటే ఏం కేసీఆర్ నేను నా దగ్గర 1,00,000 కోట్లు నా ఆస్తి అన్నారు. 1,00,000 కోట్లు కాదు, మీరు పొరపాటు పడుతున్నారు. అది ఎంత దుర్మార్గం అంటే తెలంగాణ వాళ్ళు 1,00,000 కోట్లు మనకి కొట్టేశారన్నారు. అంటే తెలంగాణ వాళ్ళు 1,00,000 కోట్లు వదిలేస్తే ఎవరైనా సరే మీరు కాదు మీరు నాకు అప్పు ఉన్నారనుకోండి, నువ్వు ఏం చేస్తావు? నువ్వు నా 1,00,000 కోట్లు నాకు ఇచ్చిందాక నీ కథలు అంటారు. ఈయనేంటి హైదరాబాద్ వెళ్ళిపోయి నువ్వు 4,00,000 కోట్లు కొట్టేసావని చెప్తే అన్యాయం చేసినట్టే కదా. అది చెట్టు కింద పంచాయతీ చేసిన పెద్ద మనిషి వీళ్ళిద్దరికి 2 రాష్ట్రాలు ఏదో వాళ్ళ ఆస్తుల్లాగా ఇద్దరికి పనిచేసి ఇద్దరు మీరు ఈ రాజకీయం వ్యాపారం చేసుకుని అటు కేసీఆర్ ఇటు చంద్రబాబు నాయుడు వదిలేయడమే ప్రధానం బీజేపీ తప్పు. దాన్ని వీళ్ళిద్దరు రాజకీయంగా ఈ రోజు వాడేసుకుని వీళ్ళిద్దరు చూడండి ఆశ్చర్యం లబ్ధి చేకూరింది. కేసీఆర్ టీఆర్ఎస్, చంద్రబాబు నాయుడు టీడీపీ వీళ్ళిద్దరు కలిసి నరేంద్ర మోడీని నిలదీస్తానే ఉన్నారు. బట్ అసలు మొత్తం 5 సంవత్సరాల బడ్జెట్ లో ఉన్నది చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలోనూ దేశంలో. 5 సంవత్సరాలు అన్ని అంశాల్లో కూడా సహకరించింది టీఆర్ఎస్. మరి వీళ్ళిద్దరూ సహకరించేసి ఈ రోజు నరేంద్ర మోడీ నిలదీస్తుంటే ఇప్పుడు జనసేన నిలదీస్తున్న నరేంద్ర మోడీని బీజేపీని మాకు సక్రమంగా ఆంధ్రప్రదేశ్ ఏపీ రీఆర్గనైజ్ బిల్ కానీ రైల్వే జోన్ ఇచ్చారు కానీ డివిజన్ ఎత్తుపోయారు, లేకపోతే ట్రైన్ పట్టాలు ఇచ్చారు కానీ రెవెన్యూ లేదు అని ఇవన్నీ అంశాలు లేవనెత్తుతున్నాం. లేవనెత్తినప్పుడు దానికి సమాధానం చెప్పాల్సిన బీజేపీ నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు తిడితే మాకేం వస్తుంది? కాదు చంద్రబాబు గారు పొద్దున మాట్లాడింది సాయంత్రం మీరు మాట్లాడుతున్నారు. లేకపోతే మీకు కాస్త నాలెడ్జ్ ఉంది కదా, రైల్వే జోన్ కి ఏ ఆదాయం వచ్చినా కూడా కేంద్రానికి వెళ్ళేది కదా, ఆ డివిజన్ కి ఆదాయం లేదని చంద్రబాబు గారు ప్రచారం చేస్తే మీరే అబద్ధాలని మీరు ప్రచారం చేస్తే పవన్ కళ్యాణ్ గారికి నాలెడ్జ్ ఉంది కదా కనీసం. లీడర్కి తక్కువ నాకు తక్కువ ఎక్కువ కానీ మా ఇద్దరు మధ్య గ్యాప్ తీసుకుని రావద్దు. కానీ నేను అనేది అంశాలు ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా బడ్జెట్ ఇవ్వలేదు అనేది. ఇప్పుడు రైల్వే డివిజన్ క్రియేట్ చేస్తూ డెవలప్ చేయడానికి చంద్రబాబు చెప్పిందే నమ్ముతామంటే చంద్రబాబు నాయుడు చెప్పేది కాదు. నరేంద్ర మోడీని నిలదీసేది జనసేన నిలదీస్తుంది, చంద్రబాబు నాయుడు గారు నిలదీస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు నిలదీసినప్పుడు ఒకళ్ళు ముందర వెనక ఉంటారు. అంత మాత్రం వాళ్ళు వంత పాడుతున్నట్టు కాదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేము నిలదీస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు నిలదీస్తున్నాం, అంత మాత్రం నేను జగన్మోహన్ రెడ్డి అయ్యే పని కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు నిలదీస్తే నేను టీడీపీ వంత పాడుతున్నట్టు కాదా? వెరీ క్లియర్. వైఎస్ఆర్ కాంగ్రెస్ నిలదీస్తారని ఎవరు తప్పట్టు అంత మాత్రం టీడీపీతో వెళ్ళినట్టు కాదు కదా అంటున్నాను. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నిలదీస్తే టీడీపీ వెళ్ళినప్పుడు బీజేపీ నిలదీసినప్పుడు మేము చంద్రబాబు వెళ్ళినట్టుగా జనం డౌట్ ఏంటంటే వదిలేశారు. ఇప్పుడు ఏమాటగా ఉంటా ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. చంద్రబాబు నాయుడు లోకేష్ గారు ప్రశ్నిస్తున్నారు కదా. మీ పార్టీ నాయకుడు ఏమన్నారు? అవినీతి పార్టీ తెలుగుదేశం మేము 80% మొత్తం ఉండేమో ఖచ్చితంగా ఈ రోజు కూడా కట్టుబడి ఉన్నాం కదా. ఈ రోజు చచ్చిన పావు టీడీపీ అని మీ కిరణ్ అని ఆయన రెస్పాండ్ అయ్యారు. ఆ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు అసలు మాట్లాడలేదు అనేది జనం డౌట్. అది ఏదేమైనా కూడా దస్తగిరి గారు నమస్కారం, మాట్లాడండి. నిజంగానే మోడీ గారు చెప్పినట్లుగా పవన్ మన జగన్ గారు చెప్తున్నట్లుగా షర్మిల గారు చెప్పినట్లుగా లోకేష్ కోసమే చంద్రబాబు గారు తన ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? పుత్రోదయం కోసమే నడుపుతున్నారా? అవును సార్, 100% వాళ్ళ అబ్బాయి కోసం ఆయన కోసం నడుపుకుంటారు సార్ ఆయన. అంతేనా? అంతే సార్. అయితే వాళ్ళ ప్రజల కోసం కానీ లేకపోతే కనీసం వాళ్ళ పార్టీలో ఉన్న నాయకుల గురించి కూడా పట్టుకోడు సార్. అది ఎమ్మెల్సీ పదవి ఉన్న ఇద్దరు మినిస్టర్ని తప్పించి ఎమ్మెల్సీగా రాజీనామా చేపించి ఎలక్షన్ పంపించారు సార్. ఓకే. మరి వీళ్ళ అబ్బాయిని ఎందుకని రాజీనామా చేపించలేదో దాన్ని బట్టి అబ్బాయి కోసం చూసుకుంటారని అర్థమవుతుంది సార్. షర్మిల గారు భయపడి చెప్పింది, మేము సాగు చేస్తున్నాం సార్. దాన్ని మండలి ప్రజలు అప్పుడు ఆయన నామినేషన్ వేసిన రోజునే ఈ నిర్ణయం తీసుకుని రెడీగా ఉన్నారు సార్ ఓడించాలి. ఓకే, కొత్త నినాదం ఇచ్చారు షర్మిల గారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎమ్మెల్సీ కింద రిజైన్ చేస్తే లోకేష్ రిజైన్ చేయలేదు ఎందుకు అనేది చూడండి. ఎంత ప్రజల్లోకి ఎంత చర్చకి వెళ్తున్నది అని అంటే. ఈశ్వరరావు గారు అంశం కూడా. ఈశ్వరరావు గారు నమస్కారం, మాట్లాడండి. ఈశ్వరరావు గారు నమస్తే. మాట్లాడండి, మీరేమంటారు? పుత్రోదయం కోసమే మోడీ గారు చెప్పి వెళ్ళారు. కాదు, మోడీ ఒక రోబో, ఆయనకు బంధుత్వాలు లేవు, బాంధవ్యాలు లేవు అని చంద్రబాబు గారు అన్నారు. మీరేమంటారు?
అవి ఏవి లేవండి. తర్వాత నిన్న శర్మిల మేడం చెప్పింది బై బై చంద్రబాబు, అది ఒకటే ఇప్పుడు ప్రజలకు బాగా వెళ్ళిపోయింది నినాదం. మీకు అదే అట్రాక్షన్ గా ఉన్నట్టుంది, బై బై బాబు బై బై పప్ప. ఓకే, నాకు యాక్చువల్లీ నాకు ఇట్లాంటి ఇతర పదాలు వాటి ఇష్టం లేదు, కానీ అనుకోకుండా ఆవిడ ఇచ్చింది కాబట్టి మనం ఏం చేయలేని పరిస్థితి. ఓకే, కింద ఎలక్షన్ లోనే అదే బాబు వస్తే జాబ్ అన్నారు కదా, ఇప్పుడు మరి అది ఏది లేదు కదండి, మరి అందరికి జాబ్ ఇచ్చారండి. లోకేష్ గారికి మంత్రి పదవి వచ్చింది కదా, సంతోషపడరా? అదే ఒకటి ఉంది కింద, మరి ఎలక్షన్ లోనే లోకేష్ గారు అన్నారు కదండి. అవును, అదే జగన్ వస్తే సింగపూర్ కొంటాడు, మేము వస్తే సింగపూర్ కడతామన్నారు, కట్టారండి. కట్టేశాడు, కనపట్లేదా? రోజు కొన్ని టీవీలు చూడండి, తెలుస్తుంది. రేపు గ్రాఫిక్స్ వదులుతారు, ఇక అయిపోయింది. రైట్, ఓకే. రామకృష్ణ గారు చెప్పండి, మోడీ గారి వ్యాఖ్య మీరేమంటారు? కలిసి ఉన్నంతకాలం చాలా అద్భుతంగా ఉంది ఇద్దరికి. కొడుకుని మనవాడిని ముని మనవాడు ఉంటే ఆయన కూడా ఎత్తుకొని ముద్దు పెట్టుకోరు, జోల పెడతారు ఉంటే మర్యాద అన్నప్పుడు. మరి అంత పెద్ద వారసత్వ రాజకీయాలకు అంత వ్యతిరేకం అన్నప్పుడు క్యాబినెట్ లో తీసుకునేటప్పుడు కళ్ళు మూసుకొని ఉన్నారా? తెలీదా? సో సాటి క్యాబినెట్ లో వీళ్ళు కూడా ఉన్నారు కదా, అభ్యంతరం చెప్పాలి కదా. తర్వాత సార్ ఊరికే అంటే అనాలిసిస్ చేసి మాట్లాడరు కాబట్టి బీజేపీ వాళ్ళు ఇక్కడ కూర్చొని ఏదో ఒకటి చెప్పేస్తూ ఉంటారు. పార్లమెంట్లో ఇవాళ లోక్సభలో తీసుకుంటే ఒక పాళ్ళు మేమే ఎక్కువ ఉన్నాం. 35% వారసత్వ ఎంపీలు కాంగ్రెస్ పార్టీలో ఉంటే 32% వారసత్వ ఎంపీలు బీజేపీ పార్టీలో ఉన్నారు. అంటే ఒక 3% డిఫరెన్స్. అంటే మాది ఒక 70 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి పదవికి వసుంధరా రాజే సింధియా ఎవరు వారసత్వంగా వచ్చింది? రాజమాత వారసత్వంగానే వచ్చింది. తర్వాత చూడాలి కదా, ఇప్పుడు ఆమె తప్పుకుంటే కదా కుమారుడు వస్తాడా రాడా తెలియదు. తర్వాత ఇతను మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఎవరు వారసుడిగా వచ్చాడు? బీజేపీ మంత్రి, మాజీ బీజేపీ నాయకుడు వారసత్వంగానే ఇప్పుడుండే ముఖ్యమంత్రి ఆయన కుమార్తెగా ఇందిరాగాంధీ గారు వచ్చారు. మొదట ఇవ్వలేదు, తర్వాత వెంటనే ఇచ్చారు. ఆవిడ స్వయం కృషి కూడా ఉంది ఏమాట. ఆ తర్వాత రాజీవ్ గాంధీని అక్షంగా అసలు ఏది ఎలక్షన్ కూడా లేకుండా, ఏది ఎంపీలతో ఎలక్షన్ కూడా లేకుండా, తీర్మానం కూడా లేకుండా జైల్ సింగ్ గారు పెట్టేశారు. ఆ రోజున పరిస్థితి అన్నారు అదేమంటే. ఆ తర్వాత సరే ఇక అట్లా అది వారసత్వం అంటే అది మంచిదా కాదా అనేది వేరే విషయం. ఇక్కడ పాయింట్ అది అసలు నేషనల్ ఇష్యూ కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే చంద్రబాబు గారు తన కొడుకు కోసమే చేస్తున్నాడు అనేది మోడీ గారు చేసిన ప్రధానమైన అభియోగం. లెక్కలు చెప్పమంటే చెప్పట్లేదు, అందుకే యూటర్న్ తీసుకున్నాడు అనేది. మనం విమర్శించేటప్పుడు మన పార్టీలో ఏం జరుగుతుంది కూడా ఆలోచించి విమర్శించాలి అంటాను బీజేపీని. మీరు ఒక పక్కన వారసుల్ని ప్రోత్సహిస్తూనే మళ్ళీ ఎదుటోడి మీద గుడ్డగాల్చి మొహం మీద వేసే పరిస్థితి చేయొద్దు అంటాను బీజేపీని. తర్వాత లెక్కలు చెప్పట్లేదు అంటే లెక్కలు చెప్పడానికి అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు ఏ లెక్కలు చెప్పలేదు, ఏ లెక్కలు రావాల్సింది ప్రధానమంత్రి మోడీ గారికి పార్లమెంట్లో మాట్లాడడానికి చాలా సదావకాశం ఉన్నింది. ఎక్కడన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పలానా ఇదిగో ఎంత ఇచ్చాం, ఈ దానికి లెక్క రాలేదని మా రోజు ఏమన్నా పార్లమెంట్లో మోడీ గారు మాట్లాడారా? మాట్లాడలేదు కదా. మోడీ గారు మాట్లాడారా? ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడారా? పార్లమెంట్ ఎవరు మాట్లాడారు? ఇక్కడికి వచ్చి మీరు కూర్చొని స్పోక్స్ పర్సన్ మాట్లాడతారు. లేకపోతేనేమో అమిత్ షా గారు వాళ్ళ పార్టీ ఆఫీస్ లో కూర్చొని మాట్లాడతారు. ఇవన్నీ పార్లమెంట్ లో నిలదీస్తే ఇంక బీజేపీ టీడీపీకి మాట్లాడడానికి అవకాశం ఉండదు. పైగా 4.5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలో మీ బీజేపీ నాయకులు ఎవరైతే మినిస్టర్లు అయ్యారో వాళ్ళు నిలదీశారా లేదా? ఒక మినిస్టర్ నిలదీస్తే రెండో మినిస్టర్ గాయబు కదా మొత్తం అసెంబ్లీలో. కానీ మీరు ఆంధ్ర రాష్ట్రంలో ఇద్దరు మినిస్టర్లు అయ్యారు, కామినేని శ్రీనివాస్, మాణిక్యాల రావు. ప్రెసిడెంట్ 36 సార్లు లెక్కలు చూపించారు. అది కాదు ఆంధ్ర రాష్ట్రంలో గవర్నమెంట్ ఎలాగ నరేంద్ర మోడీ ఆంధ్ర రాష్ట్రంలో మాట్లాడతారు. మీ మినిస్టర్లు రిజైన్ చేసిన తర్వాత 3 సార్లు ఎంక్వైరీ చేయగలిగారా? తర్వాత కేంద్రం నుంచి చంద్రబాబు నాయుడు గారితో వైదొలిగిన తర్వాత ఇక్కడ ఇద్దరు బీజేపీ మంత్రులు కూడా వైదొలుగుతూ వాళ్ళు రాజీనామా లేఖలు ఏం సమర్పించారు? అసలు ఇటువంటి ఇంద్రుడు చంద్రుడు ఆంధ్ర రాష్ట్రానికి దొరకలేదు. ఈయన కేబినెట్ లో నుంచి వైదొలగడం మాకు చాలా బాధాకరంగా ఉందని కన్నీటి పర్యంతం అయ్యి ఢిల్లీలో కూడా మోడీ గారి
సాంగత్యాన్ని వదిలిపోతున్నామే అని ఎంత బాధపడ్డారు. మరి ఇద్దరిది అంత అవినాభావ సంబంధంగా ఉండి ఈ రోజు వచ్చి విమర్శించి ఒకళ్ళనొకళ్ళు మేము తిట్టుకున్నాం, ఇది వారసత్వ రాజకీయాలని ప్రజలను ఏదో బీజేపీ మేము స్వచ్ఛందంగా ఉన్నామని ప్రజల్ని మభ్యపెట్టే ఆలోచనలు చేయాలి అంటే ప్రజలది షార్ట్ మెమరీ, గతం మర్చిపోతారు. నేనేం చెప్పినా బికాస్ హీఈస్ ఎ బిగ్ ఆరేటర్, ఎటన్నా ట్విస్ట్ చేసి ఎలా అన్నా మాట్లాడగల సత్తా ఇవాళ ఆయనకు అదొక్కటే వెపన్. ఆ మాట్లాడే వెపన్ అది పెట్టుకొని ప్రజల్ని మసిపూసి మారేడుకాయ చేసే వ్యవహారమే తప్ప మీరు ఈ రాష్ట్రానికి ఏం చేశారు అంటే అన్ని రాజకీయ పార్టీలు కాంగ్రెస్, వైసీపీ, జనసేన, కమ్యూనిస్టులు ఇవాళ మీ మిత్రపక్షంగా ఉండి బయటకు వచ్చిన టీడీపీతో సహా ఈ రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం చేసింది బీజేపీ పార్టీ అని చెప్తున్న తర్వాత మేము ఇక్కడికి మీ రాష్ట్రానికి కావాల్సిన మేళ్ళన్నీ చేసాము, నా వల్ల ఇదంతా జరిగింది అంటే విభజన చట్టం కనుక పెట్టి చట్టంలో ఇవన్నీ శాంక్షన్ చేయాలని లేకపోతే అసలు ఈ రాష్ట్రం మొహమే చూసుండేవాళ్ళు కాదా మీరు, ఎందుకంటే స్టేక్స్ లేవని. బీజేపీ నాయకులు ఇంకొకటి కూడా మాట్లాడుతున్నారు, అశ్వమేధ యాగం చేస్తున్నాం మేము, అశ్వమేధ యాగంలో మేముగా డైరెక్ట్గా మేము ఉంటే మేము గెలిచే అవకాశం ఉంటే మేము గెలుస్తాం, మేము గెలవలేని చక్కడ మా మిత్రపక్షంగా మమ్మల్ని వ్యతిరేకించిన వాళ్ళని ఓడించడానికి వేరే వాళ్ళకి ఎవరికైనా మద్దతు ఇచ్చే పరిస్థితుల్లో అశ్వమేధ యాగం చేస్తున్నాం మేము అంటే అంత దురహంకార పరిస్థితుల్లో బీజేపీ వెళ్తా ఉంది సార్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. రైట్. గంగాధర్ గారు రాజాం నుంచి. గంగాధర్ గారు నమస్కారం, మాట్లాడండి. గంగాధర్ గారు నమస్కారం, మాట్లాడండి. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ విధానాలు అనేవి ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలు అవును ఏ విధంగా ఉన్నాయంటే ఉద్యోగుల పైన కక్ష సాధింపు చర్యలు. ఎవరు సిపిఎస్ వాళ్ళని ఎవరు సస్పెండ్ చేశారు, రామాంజనేయులు యాదవ్ గారు. ఈ రోజు ఆ సిపిఎస్ ఉద్యమాన్ని నడుపుతున్నటువంటి రామాంజనేయులు యాదవ్ ని సస్పెండ్ చేశారు. అవును. ప్రభుత్వ విధానాలు ఎలా ఉన్నాయంటే ఎవరినైనా సరే సంక్షేమం దిశగా నడిపించుకుపోవాలి కానీ కక్ష సాధింపు చర్యలు ఎంతవరకు సమంజసం. అవును. ఈ విధమైనటువంటి విధానాల వలన ప్రభుత్వం ఎంతవరకు మనుగడ సాగించగలదు. ఒకప్పుడు ఈ విధంగానే అక్రమమైనటువంటి కేసులు పెట్టడం, టీడీపీ వాళ్ళ ఉద్యోగుల మీద అక్రమమైనటువంటి కేసులు పెట్టి వాళ్ళని సస్పెండ్ చేయిస్తూ ఉండడం, అంటే ప్రభుత్వ విధానాలు ఏవైనా సరే వ్యతిరేకిస్తే వాళ్ళని కక్ష సాధింపు ధోరణితో ఈ విధమైనటువంటి చర్యలు తీసుకోవడం ఎంతవరకు సస్పెండ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు? ఇంకో విషయం ఏంటంటే సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తానని ప్రధానమైన పొలిటికల్ పార్టీస్ అన్ని కూడా హామీ ఇచ్చారు, ఇంక్లూడింగ్ టీడీపీ కూడా వాళ్ళ మేనిఫెస్టోలో కానీ వాళ్ళ పబ్లిక్ మీటింగ్స్ లో కూడా సిపిఎస్ విధానం రద్దు చేస్తాం, దానికి ఏం మార్గం, ఆల్టర్నేట్ మార్గం అనేది. ఇప్పుడు ఈ పరిస్థితిలో మీరు స్ట్రైట్ గా చెప్పండి, మోడీ గారు చెప్పినట్టు కేవలం చంద్రబాబు గారు తన కొడుకు కోసమే ప్రయత్నం చేస్తున్నారా, షర్మిల గారు ఇచ్చిన కొత్త నినాదం టాటా ఏంటది సర్వీస్ కమిషన్ నుంచి ఎన్ని నోటిఫికేషన్లు వచ్చాయి, ఎన్ని నోటిఫికేషన్లు రిక్రూట్మెంట్ కి నోచుకున్నాయి? అవును కరెక్టే, మీరు విషయం చెబుతున్నారు. బాబు వస్తే జాబ్ వస్తుంది అనేటువంటి ఒక నినాదంతో ఆయన అధికారంలోకి వచ్చారు కదా. సర్వీస్ బాబుకి వచ్చింది కదా మంత్రి పదవి, లోకేష్ గారికి వచ్చింది కదా, అది కూడా పదవే కదా, ఉద్యోగమే కదా కాదా? ఎందుకు మరి మీరేం చేయదలిచారు చెప్పరాదా? బైబిల్ చెబుతారా? ప్రజల సంక్షేమం కోసం పోరాటం చేయాలి, పాటుపడాలి అనేది మా ఉద్దేశం సార్. రైట్. ఇప్పుడు సమానం చెప్పండి వారికి, మన రామకృష్ణ గారు చేసిన విమర్శలకి. ఆయన ఎట్లాగైనా తెలుగుదేశాన్ని సమర్థించుకునే భావజాలంలో ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. మరి అట్లా కాదు కదా, పాపం వాళ్ళకి ఇబ్బంది ఉంది కదా. తెలంగాణలోనే మత్తిస్తున్నారు, రామకృష్ణ గారు పాలసీ కన్ఫ్యూషన్, పాలసీ పెరాలసిస్ ప్రాబ్లం ఉంది. మేము మొదటి నుంచి కూడా లెక్క పుస్తకమే ప్రింట్ చేసాం, మేము ఏమి ఇస్తున్నాము, ఎక్కడ డిలే జరుగుతుంది. ఎందుకు మీ మంత్రులిద్దరు కన్నీటి పర్యంతమయ్యి చంద్రబాబు దగ్గర బయటకు వచ్చేసారు? మంత్రులిద్దరు కన్నీరు పర్యంతం, మంత్రి పదవి పోతుంటే బీజేపీ ఎమ్మెల్యేలు కన్నీటి మాణిక్యాలరావు అక్కడ ఎప్పుడైతే అయిందో ఇమీడియట్ గా ఎవరు ఫస్ట్ ఇచ్చాడు.
కళ్ళు చెమరుస్తున్నాయని చెప్పారు మాకు. ఆ రోజు లైవ్ ఇచ్చారండి, లైవ్ ఇచ్చారు. అదేం కాదండి, లైవ్ ఇచ్చిన తర్వాత అదేం కాదంటారండి. కన్నీళ్లు పెట్టుకున్నంత సీన్ అంతా వెళ్ళలేదు. విడిపోవటం బాధపడుతూ బీజేపీ నాయకులు బీజేపీ నాయకులు టీడీపీతో అలయన్స్ ఉంటే బీజేపీలో యాక్టివ్ గా ఉంటారు, టీడీపీతో అలయన్స్ సైలెంట్ అయిపోయారు. దానికి సమాధానం ఉందా? మీ కామినేని శ్రీనివాస్ బీజేపీ మినిస్టర్, మీ హరిబాబు వైజాగ్ ఎంపీ ఎందుకు సైలెంట్ అయిపోయారు? ఎందుకు సైలెంట్ అయిపోయారు? టీడీపీతో ట్రావెల్ చేసినప్పుడు అంతవరకు యాక్టివ్ గా ఉండి మినిస్టర్షిప్ కూడా తీసుకుని బీజేపీ కొంచెం ఇబ్బందిగా ఉంది కదా ఆంధ్ర రాష్ట్రంలో, ముందుండి నడిపించవలసిన వాళ్ళిద్దరు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? సైలెంట్ గా ఉన్నారు. హరిబాబు సైలెంట్ ఉన్నాడు, కామినేని శ్రీనివాస్ సైలెంట్ ఉన్నాడు. ఎందుకు పోటీ చేయట్లేదు? ఎందుకు పోటీ చేయట్లేదు? ఎందుకు పోటీ చేయట్లేదు? రాజకీయ లబ్ధి 5 సంవత్సరాలు ఎంజాయ్ చేసేసి బీజేపీ టీడీపీ ఎంజాయ్ చేసేసి టీడీపీని నిలదీయాలి కాబట్టి పోటీ చేయట్లేదు. టీడీపీని నిలదీయాలి పోటీ చేయట్లేదు. అరే 20 ఎమ్మెల్యేలను తీసుకుంటే నిలదీశారు, ప్రశ్నించడానికి తీసుకోవాలి. వచ్చి మాట్లాడడం కాదు, నిలదీయాలంటే నిలదీయండి. ప్రజాక్షేత్రంలో ప్రజలు చూస్తారు. ప్రజాక్షేత్రంలో పవన్ వచ్చి సమాధానం చెప్పండి. సమాధానం చెప్పండి. మీరు అరుస్తూ ఉంటే చెప్పండి. మీరు అరుస్తున్నారు. రెండింటికి సమాధానం చెప్పండి. రెండింటికి సమాధానం చెప్పండి. పవన్ కళ్యాణ్ వచ్చినట్టు మీరు కన్నీటి పరివంతమైన కూడా వస్తుంది. హరిబాబును ఆయన పేరేంటి డోల్ కొడుతున్నాం. మిమ్మల్ని మీరు ఈయన చాలా కీలకమైన వ్యాఖ్య చేశారు. దాని మీద మీరు సమాజం చదువురు కానీ తెలుగుదేశంకి జనసేన తోకైందని చిట్టిబాబు గారు అన్నారు. దాని మీద సమాజం చదువురు. ఒక్క నిమిషం. శరత్ గారు విజయవాడ. శరత్ గారు నమస్కారం. మాట్లాడండి. శరత్ గారు చెప్పండి, నిజంగానే లోకేష్ కోసమే చంద్రబాబు గారు ప్రయత్నం చేస్తున్నారా? మోడీ గారికి బంధువులు బాంధవ్యం లేదు కాబట్టి అట్లా అన్నాడా? మంచిది నినాదం ఇచ్చారు మాలాంటి వాళ్ళకి. ఏంటది? బై 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 బాబా, బై బై పప్పు, బై బై బాబు మంచి నినాదం ఇచ్చారు. తర్వాత భారతదేశ ఓటర్లు రెండు జాతీయ పార్టీలని పక్కన పెట్టడానికి రెడీ అయిపోయారు సార్. అంతేనా? అంతే సార్, రెండు జాతీయ పార్టీలు అయిపోతాయి సార్. అయిపోతాయా? అంటే అంతే సార్. బీజేపీ కూడా ఉన్నాయి అక్కడ. బీజేపీ కూడా అయిపోద్దా? అంతే సార్. ఏపీ వరకేనా దేశవ్యాప్తంగా? కాదు, ఏపీ వరకేనా దేశవ్యాప్తంగా మీరు చెప్పేది? బీజేపీని కాంగ్రెస్ ని రెండు జాతీయ పార్టీలు అలానే ఉన్నాయి సార్. ఎందుకంటే కొన్ని రోజులేమో బీజేపీ చంద్రబాబు నాయుడు పక్కన చేస్తుంది, కొన్ని రోజులు కాంగ్రెస్ పక్కన చేస్తుంది. వాళ్ళిద్దరికి ఏముందబ్బా, పాపం ఆయనే బాధపడుతుంటే రామకృష్ణ గారు మాకేముందని, ఇంకే అయ్యేదే ఉంది పోయేదే ఉంది. అవకాశవాదం అయిపోయింది సార్ చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకోవడానికి. ఇది పరాకాష్ట ఏంటంటే రాహుల్ గాంధీది పరాకాష్ట. రామకృష్ణ గారు లాంటి వాళ్ళు కాస్త బాగా మాట్లాడగలిగే వాళ్ళని ఏం మాట్లాడాలో తెలియకుండా చేసి పడేశాడు ఆయన. ఇప్పుడు ఇక్కడేమో టీడీపీకి మద్దతు ఇస్తాడు, అక్కడేమో పొత్తులు ప్రత్యేక హోదా కోసం తెలంగాణలో మద్దతు ఇస్తాడు, ప్రత్యేక హోదా తీసుకోవాల్సిన ఆంధ్రప్రదేశ్లో మాత్రం పోటీ పడతారంట. వెళ్ళి రాహుల్ గాంధీ దగ్గర పక్కన కూర్చుంటా అంట. అదేందో ఆ రాహుల్ గాంధీ ఏందో, ఆ పాప రామకృష్ణ గారు లాంటి వాళ్ళకి ఎంత ఇబ్బంది. సుధాకర్ రెడ్డి గారు కడప నుంచి. సుధాకర్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. మీరేమంటారు? ఏంది అందరికీ అట్రాక్షన్? షర్మిల గారి కొత్త నినాదం అట్రాక్షన్ గా ఉన్నట్టుంది. బై బై ఏంటంటే బాబు, బై బై బాబు, బై బై పప్పు, బై బై మీరు అనండి. బై బై పప్పు, బై బై బాబు. ఆ బాడీ లాంగ్వేజ్ కూడా రాజశేఖర రెడ్డి గారు అన్నట్టే చక్కగా చెయ్యాలి. రాజశేఖర రెడ్డి గారు చెయ్యాలి. ఆ బాడీ లాంగ్వేజ్ కూడా మంచి వాయిస్ తోటి బాగా మాట్లాడారు. రైట్. అయితే కొత్త నినాదం ఇచ్చారు, మీరేమంటారు? హలో, మాట్లాడండి దయచేసి మాట్లాడండి. సార్ నమస్తే. సార్ నమస్తే, మాట్లాడండి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు గెలుస్తామనే ధైర్యం ఉంటే
ఢిల్లీ నుంచి మన జమ్మూ కాశ్మీర్ నుంచి మాజీ ముఖ్యమంత్రి గారిని, ఢిల్లీ నుంచి కేజ్రీవాల్ గారిని ఎందుకు పిలిపించుకుంటారు సార్? అవును, అది కూడా మహాగఠబంధన్ ఆయన నిజాయితీగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేసి ఉంటే, అభివృద్ధి చేసి ఉంటే అవును రైతులను ఆయన అడిగే ఆయన అడగాలి. రైతులంగా పిలవటం ఒక ఎత్తు అయితే అది వేరే విషయం, కానీ ముస్లిమ్స్ ఉన్న చోటకి ఆయన తీసుకెళ్ళటం లేదు. నార్త్ ఇండియన్స్ వైశాఖ ఉన్నారని చెప్పి, మార్వాడీస్ ఉన్నారని చెప్పి చాలా తప్పే ఉందండి. ఏమంటారు? ఎక్కడో ఉన్న కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గారిని పిలిపించుకొని, కేసీఆర్ కేజ్రీవాల్ గారిని పిలిపించుకొని ఇక్కడ ప్రచారం చేపిస్తున్నారు. అవును, పక్కన ఉన్న కేసీఆర్ కొడుకు కేటీఆర్ గారు వచ్చి జగన్ కలిస్తే అందరూ తప్పే ఉందండి. తప్పు చంద్రబాబు గారు ఇష్టం లేని చేస్తే తప్పు కదా మరి ఆయన ఉద్దేశంలో. ఆయన కలవాలి తప్ప ఇంకెవరు కలవకూడదు తప్ప. మీకు తెలియదు ఆ విషయం. చంద్రబాబు గారు కేసీఆర్ ని పొగిడితే మనందరం పొగడాలి, అట్లా కాదు. చంద్రబాబు గారు కేసీఆర్ ని పొగిడితే మనందరం పొగడాలి. చంద్రబాబు గారు బీజేపీ మోడీ గారిని పొగిడితే అందరూ పొగడాలి. ఇప్పుడు చంద్రబాబు గారు మోడీ గారిని ద్రోహి అంటున్నారు కాబట్టి మనందరం అనాలి. చంద్రబాబు గారు రాహుల్ గాంధీని బండపూలు ఇచ్చినప్పుడు మనందరం తిట్టాలి. ఇప్పుడు చంద్రబాబు గారికి రాహుల్ గాంధీని పొగిడితే మనందరం పొగడాలి. అది మరి ఆంధ్ర వాళ్ళు ఎట్లా తెలివైన వాళ్ళ కాదా, చంద్రబాబు గారి మాటలు వింటారా లేదా అనేది తేలిపోతుంది త్వరలో. మీరు ఏం చెప్పలేదు? ఏం లేదండి, ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా వీళ్ళు ఆర్తనాదాలు ఏంటంటే ముగ్గురు మిత్రత్వం మాత్రం కామన్, ఆర్తనాదాలు మాత్రం బయట మాత్రం నువ్వంటే నువ్వు అంటారు. మళ్ళీ రేపు పొద్దున్న చూడండి ఎలక్షన్ కాగానే మళ్ళీ ముగ్గురు కలిసి పదవి పోయినప్పుడు మాత్రం నేను చూశాను కామినేని శ్రీనివాస్ గారిది, మాణిక్యాలరావు ఇద్దరు ఆర్తనాదం. ఇక్కడే కాదు, అక్కడ అశోక్ గజపతిరాజు, శ్రీనివాస్ చౌదరి ఆర్తనాదమే. అయ్యో ఈ ముగ్గురు కలిసి 2014 ఏ రకంగా అయితే ప్రచారం చేశారు బీజేపీ, టీడీపీ, జనసేన వీళ్ళందరూ మాకు తెలియదు ఏం కాదు, లోపల మిత్రత్వం సాగుతూనే ఉంది. కాసేపు ఆడినిచ్చి ఆడనివ్వండి, రేపు ఓపెన్ గా చెప్పేస్తున్నారు. ఈయన పవన్ కళ్యాణ్ ఖండించింది పాపాన పోలేదు. ఏమాటగా నాగబాబు గారు ఏమన్నాడు తెలుసా? నేను ఆశ్చర్యపోయా. సైకిల్ ఎవరో కుర్రాడు సైకిల్ తీసుకెళ్తానా అంట. సైకిల్ తీసుకెళ్తుంటే ఈ నాగబాబు గారు ఆ సైకిల్ కుర్రాడు ఇట్లా కొట్టే అంట, తొక్కి పడేయండి ఏపీలో సైకిల్ అని. కాదు, సోషల్ మీడియాలో వచ్చిన నాగబాబు గారు కూడా వాడు మాట్లాడలేని పరిస్థితికి వెళ్ళిపోయాడు. ఇంకోటి కూడా సార్, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు లోకేష్ గారు కూడా మీరు చూడండి, మనం సినిమా ఇండస్ట్రీ చూసాం అనుకోండి, చిట్టిబాబు బాగా ఐడియా ఉంటుంది. ఒక హీరోని రుద్ది ఒక సినిమా ఒక స్టార్ లాగా ఎలా చేస్తున్నారో మీరు గమనించారు. ఇప్పుడున్న మెజారిటీ హీరోలు 90% మంది రుబ్బి ప్రజల్లో వదిలినట్టు ఈయన కూడా ఇక్కడ ఏం చేస్తున్నారు రాజకీయాల్లో, తన కొడుకుని రుద్ది నా కొడుకు సూపర్, నా కొడుకు తొరుము తోపని పేపర్ల ద్వారా పబ్లిసిటీ చేస్తారు. బాగా చెప్పారు. కానీ రామకృష్ణ గారు తెలివిగా లోకేష్ ప్రస్తావన లేకుండా జాగ్రత్త ముగించారు. అది విశేషం. ఆయన అనుకున్నాడు పెట్టలేకపోయాడు, తెలివిగా మాట్లాడితే ప్రజల మీద రుద్దడానికి ప్రయత్నాలు చేస్తున్నారు చంద్రబాబు గారు. లోకేష్ గురించి బీజేపీ బంధువుల మీదకి వెళ్ళారు తప్ప ఇంతకీ లోకేష్ బంధుత్వం గురించి మీరు మాట్లాడారా, పుత్రోదయం గురించి మీరు మాట్లాడారా అనేది నా ప్రశ్న. అడిగారు కాబట్టి అంత ఇదే అడిగారు కాబట్టి చెప్తాను. ఎఫిషియన్సీ ఉంటే ఎమినెంట్ లీడర్ అయితే ఏనాటికైనా ఎమర్జ్ అవుతాడు. అది కానప్పుడు ఎంత రుద్దినా ఎంత చేసినా అది ఎమర్జ్ అవ్వలేరు. జనరల్ స్టేట్మెంట్ వాస్తవం అది. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది. లైవ్ షోకి తిరిగి స్వాగతం. బాబు ప్రకాశం జిల్లా నుంచి చెప్పండి, షర్మిల గారు ఇచ్చిన కొత్త నినాదం మీకు బాగా నచ్చిందా? మోడీ గారు చెప్పింది బాగా నచ్చిందా? మోడీ గారి గురించి చంద్రబాబు గారు చెప్పింది బాగా నచ్చిందా? రోబో బాంధవులు లేరు, బాంధవ్యం లేదని అంటున్నాడు ఆయన. ఈయనేమో నీ కొడుకు కోసమే చేసుకుంటున్నావా అని ఈయన అంటున్నారు. ఆమెమో డైరెక్ట్ గా ఏంటది టాటా అంటే ఇంకా విముక్తి కలగాలి రాష్ట్రానికి. మనం పురాణాలు తెలిస్తే ఎలా అయితే కౌరవ సామ్రాజ్యం దుర్యోధనుంటే బంధం అయిపోయిందో, పతనం అయిపోయింది, అలాగే చంద్రబాబు పుట్టవార్తనే ఈ రాష్ట్రం పతనం అయిపోతుందంటే 29 రాష్ట్రాల్లో ఎంతో మంది వారసులు వచ్చారు సార్, స్వయంగా ఎంతో ఎదిగారు. కానీ నాన్న ఇన్ని పాఠాలు, ఇన్ని మాస్టర్లు పెట్టి పాఠాలు నేర్పిస్తున్నా ఒక్క అంగుళం కూడా మార్పు లేకుండా అదే తడపాటు. ఎన్నికల తేదీ తెలియని వాడు ఇవాళ ఈ రాష్ట్రానికి మంత్రి, రేపు కాబోయే ముఖ్యమంత్రి ఎలా నమ్మాలి సార్? ఎలా ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు పొరపాటు సార్, 4.5 ఏళ్ళు పొరపాటు ఎలా సరిదిద్దుకుంటారు ప్రజలు? కాదు కదా, చంద్రబాబు గారు ప్రయత్నం చేస్తున్నాడా లేదా కొడుకు కోసమే ప్రయత్నం చేస్తున్నాడని మోడీ గారు అంత ఆయన దేశ ప్రధాని వచ్చి చెప్పేది. చాలా కష్టపడతారు చంద్రబాబు నాయుడు గారు.
అది చాలా కష్టపడతాం. అయితే అతను ఏ మార్పు రాని నిజంగా అనకూడదు మనం తప్పు అని నిజంగా అలాగే ఉన్నారు సార్. ఒక కడుపుని ముందుకు వేసలేదు సార్ ఆయన. షర్మిల గారు ఎంత కష్టపడతారంటే ఎక్కడ మాట తడబడతారని ఒకరికి ముగ్గురు, ఒకరు వెనక నిలబడి ఒకరి పక్కన నిలబడి చూపించుకుంటున్నారు సార్. ఒక మాట మాట్లాడేటప్పుడు జాగ్రత్త 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 అంటూ చూస్తుంటే నిజంగా విశేషంతో ఆలోచించాలి. రామకృష్ణ గారు హైదరాబాద్. రామకృష్ణ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి. మనకి పూర్వం ఈ క్రైమ్ పిక్చర్స్ లో విలన్ బాస్ కూర్చొని ఉంటాడు, అతని దగ్గర అనుచరులు ఉంటారు, వాళ్ళు వెళ్ళి ఈయన చెప్పిన పనులు చేసుకుని వస్తూ ఉంటారు. అవి వచ్చిన తర్వాత రాగానే బాస్ ఈ పని చేసాం నాకు గిఫ్ట్ ఏదని అడుగుతారు. అప్పుడు ఈయన వెంటనే ఫట్ ఫట్ మరి కాచి పారేస్తూ ఉంటాడు, ఇదే ఇది గిఫ్ట్ అని. అయ్యో ఈయన దగ్గర బాబు గారి దగ్గర ఎవరు వాళ్ళ క్యాడర్ కూడా ఏదో పాపం ఈయన నమ్మి చేస్తున్నారు కానీ పాపం వాళ్ళ పరిస్థితి కూడా అంతే. సరే అట్లా ఇప్పుడు ఇది కదా అసలు విషయం. మోడీ గారు చంద్రబాబు గారు బైబాయ్ బాబు అనేసి రోజు వచ్చేసింది. ఇంకా బైబాయ్ బాబు వచ్చేసిందా? ఇంకా 12 రోజులు అంతే. అంతేనా? తర్వాత చిన్న కరెక్షన్ సార్, మన జగన్ గారు కూడా 12 రోజులు 13 రోజులు అలా కౌంట్ డౌన్ చెప్తే బాగుంటుందని నా సజెషన్ సార్. అచ్చా ఓకే. 20 రోజులు అనుకుంటా. ఓకే, డైరెక్ట్ గా వారి పార్టీ ప్రతినిధి ఉన్నారు, లేదంటే మీరు కూడా డైరెక్ట్ గా ట్రై చేసి చెప్పండి, బాగుంటుంది. ఓకే సార్, నమస్తే. నమస్కారం. రైట్, ఇక ఒకసారి బాలకృష్ణ గారు ఎలా బూతులు తిట్టగలరు, ఎలా మీడియాని బెదిరించగలరు, ఒకసారి ఆ వీడియో చూద్దాం. మా బతుకు మీ చేతుల్లో ఉన్నారా? మామూలు కూడా తెలుసు, మామూలు కూడా తెలుసు, మామూలు కూడా తెలుసు, మామూలు కూడా తెలుసు, వ్యక్తి నమ్మడం కూడా తెలుసు, వ్యక్తి నమ్మడం కూడా తెలుసు, వ్యక్తి నమ్మడం కూడా తెలుసు. రైట్, వెంకటరమణారెడ్డి గారు పులివెందు నుంచి. చెప్పండి, బాలకృష్ణ గారు తిడతా ఉంటే చంద్రబాబు గారేమో వైసీపీ అది చేసింది ఇది చేసిందని నేను ఒక తప్పుడు వార్తను పట్టుకుని ప్రచారం చేస్తున్నారు. ఎందుకు ఇట్లా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అట్లా మాట్లాడొచ్చా? ఓ పక్క స్వయంగా బాలకృష్ణ గారు ఇట్లా చేస్తున్నారు, ఇంకో పక్క రకరకాల ఇప్పటికే ఆయన ఎవరో ధర్మవరం ఎమ్మెల్యే గెలిపించండి 6 నెలలు మీ ఇష్టం, ఎవరినైనా చంపుకోవచ్చు అంటే ఎవరైనా చంద్రబాబు గారు ఏమో అక్కడెక్కడో మహిళ మీద దాడి జరిగిందని ఒక అబద్ధపు వార్తను ప్రచారం చేసి ఇతరుల మీద, వైసీపీ మీద, ఇతరుల మీద ప్రచారం చేస్తారు. ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా ఇలాంటి సుమోటో తీసుకోవాలని డెఫినెట్ గా మెమో ఇవ్వాలండి. ఎందుకంటే ఇలాంటి మాటలు మాట్లాడి కత్తి తిప్పుతాం లేదంటే బాంబులు వేస్తాం అని అంటే ఇది సరైనది కాదు కదా. ఆయన ఏమి చిన్న వ్యక్తి కాదు, అర్లియర్ సిట్టింగ్ ఎమ్మెల్యే కింద ఉన్నారు, కొడుకు కాబట్టి. గొప్పతనం ఏంటంటే ఏమి అసలు తెలియనట్టు ఏదో చిన్న ఇన్సిడెంట్ జరిగితే చాలని ఒక చిన్న కేసు కూడా రిసీవ్ చేసిన పరిస్థితుల్లో ఈ రోజు పోలీసులు ఇంత వ్యవస్థ జరిగితే నిన్న సాక్షి ఫోటోగ్రాఫర్ కూడా వాళ్ళు అరెస్ట్ చేశారంట. చిన్న ఫోటో తీసుకుంటే సాక్షి ఫోటో చిన్న ఫోటో తీసుకుంటే అరెస్ట్ చేశారు. ఇంత తీవ్ర వ్యాఖ్యలు ఆయన ఏబి వెంకటేశ్వరరావు నిన్నైతే మొన్న నేను చాలా గట్టి ఆత్మగౌరవం ఎన్ని ఉంటే ఖచ్చితంగా మీరు అసలు వదిలేసి వెళ్ళిపోయింది సార్, తర్వాత మళ్ళీ 10 రోజుల తర్వాత చేరొచ్చు కదా అని నా సలహా ఇచ్చే. కానీ మన మాట ఎందుకు వింటారు? చివరి కోర్టు ద్వారా ఏదైతే హైకోర్టులో ఏదో ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు క్లియర్ కట్ గా చెప్పారు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ మీరన్న వీళ్ళందరూ తెలుగుదేశం నాయకులు ఇంటెలిజెన్స్ వ్యవస్థ అంటే సీఎం సెక్యూరిటీ అంటే సీఎం సెక్యూరిటీ అనేది ఒక అంశం. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఆయన గత 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉన్నారు. ఎమ్మెల్యేలు అరకు ఎమ్మెల్యేను ఎక్స్ ఎమ్మెల్యే చనిపోవడం జరిగింది. నారాయణ రెడ్డి అని చెప్పి వైసీపీ ఆస్పిరెంట్ పార్టీ కోసం మరీ అంత తీవ్రంగా వారన్న విధంగా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్స్ మూవ్మెంట్ పెరిగింది చేసైనా సరే ఈసారి మనం గెలవాలి వరదాపురం సురే నరుక్కుంటూ పోదాం అంటాడు బాలకృష్ణ గారు. నరుకుతా, పోగులేస్తా, బాంబులేస్తా, బాంబులు అంటే ఇంత అరాచకం ఈ రాష్ట్రంలో జరుగుతా ఉంటే తిరిగి మా మీద నెపం నెడతా ఉంటే ఎంత సిగ్గులేనితనం అంటే ఏం చేస్తాం, బాధాకరం. పైగా కింద ఎవరైనా మాట్లాడితే అర్థం ఉంది, ఏదో కార్యకర్త లెవెల్లో మాట్లాడారంటే వెంకటరమణారెడ్డి గారు పులివెందుల. వెంకటరమణారెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి.
సార్ కేసీఆర్ గారు నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి సార్. అక్కడ ఉన్న పెద్దలకి అందరికీ నమస్కారం అండి. మాట్లాడండి సార్, ఇప్పుడు ఎవరు చెప్పినా, మా అక్క శర్మిలమ్మ చెప్పినా, మా అన్న జగన్ అన్న చెప్పినా, మన మోదీ గారు చెప్పినా, ఎవరు చెప్పినా చంద్రబాబు నాయుడు గారికి తన కుమారునికి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో ఇంకా పదవికి కాంక్ష ఉండదు. ప్రజలందరూ చాలా నిర్ణయం తీసుకొని ఉన్నారు. గట్టిగా బుద్ధి చెప్పగలరని కోరుకుంటున్నాం సార్. అదే విధంగా ఇప్పుడు చాలా దుర్మార్గంగా జరుగుతుందండి ఇప్పుడుండే పాలన, మన చంద్రబాబు గారి పాలన. మన రాజ్యం కావాలంటే మళ్ళీ మన జగనన్నను గెలిపించుకుంటే కాంగ్రెస్ రావాలి. జనసేన నాయకులు చాలా చర్చ జరగకుండా చాలా ఇదిగా వాదిస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ నాయకుడు సినిమాలో అవకాశం రాకుండానే ఇక్కడ మన రాజకీయాల్లోకి వచ్చారండి. సినిమాలు పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు రాజకీయాల్లోకి వచ్చి సినీ రంగాన్ని వదిలేసి రాజకీయ రంగంలోకి వచ్చి ప్రజలకు సేవ చేస్తారంటే ప్రజలందరూ స్వాగతించుంటారండి. ఓకే, రైట్. అది పవన్ కళ్యాణ్ గారి ఏదేమైనా కూడా మీరు తెలుసుకోవాలి, రాజ్యం రావాలి అంటే కాంగ్రెస్ వైసీపీ అదే దాన్ని మాట్లాడుతున్నారు. అదే ఎన్టీ రామారావు గారు రాజ్యం రావాలంటే తెలుగుదేశం కాదు. అదే ఆ విధంగా ఎవరున్నారు ఆల్టర్నేటివ్ అంటే జనసేన ఉన్నారు. రాజన్న గారు ఆశయాలు ముందు తీసుకెళ్లే వ్యక్తి సీఎం కావాలి, పార్టీ వెళ్ళడం కాదు. ఆయన ఆశయాలు చంద్రబాబు నాయుడు గారు అదే కబుర్లు చెప్తున్నాడు కదా. ఎన్టీ రామారావు గారు ఆ పార్టీలో లేరు, పార్టీ లేరు, బొమ్మ వాడుకోవట్లేదు, ఎన్టీఆర్ తో పని లేదన్నాడు. ఒకసారి మీ సదుపాయార్థం మెట్ల రమణ లేకపోతే టీడీపీ ఎమ్మెల్యే రెడీగా లేదట, లేకపోతే మీకు ఏదేమైనా కూడా మేము ఎవరు వెనక నడవట్లేదు. ఆయన అన్నమాట నేను ఖండిస్తున్నాను. అసలు నేను డైరెక్ట్ గా నిలదీసింది ఏంటంటే, లాస్ట్ టైం బీజేపీలో అత్యధికంగా ఎంజాయ్ చేసిన వాళ్ళు హరిబాబు, బీజేపీ ప్రెసిడెంట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాదు. వినండి, సమాధానం చెప్పండి. అదే విధంగా నా ఆరోపణ నేను చెప్తున్నాను. కామినేని శ్రీనివాసరావు మినిస్టర్ చేశారు. వాళ్ళిద్దరూ కూడా ఈ రోజు ఎందుకు సైలెంట్ గా ఉన్నారంటే టీడీపీకి వంతు పడుతున్నారు. రెండోది మూడోది ఏంటంటే మా స్టాండ్ వరకు మేము ఎంత దూరం ఉన్నాం, వీళ్ళ దగ్గర ఉన్నా వాళ్ళ దగ్గర ఉన్నా అంతా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ లో ఎంజాయ్ చేసిన నిబద్ధత గురించి అదే మాట్లాడుతున్నాను కదా. ఆయన మాట కాదు, మేము ఎవరి వెనక నడవట్లేదు, మేము ఎవరి వెనక నడవట్లేదు. ఖచ్చితంగా దూరంగానే ఉన్నాం. వాళ్ళ రాజకీయంలో మనం వాడుకుంటున్నారు తప్ప దాన్ని నిలబడి రాజకీయం చేయడం రెడీగా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మీరు ఇట్లా ప్రచారం చేస్తున్నారు? దిక్మాల అన్నారు కదా, నిన్న స్పీచ్ లో అన్నారు, మొన్న స్పీచ్ లో అన్నారు. నిలదీశారు. చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పి రాజకీయం చేయండి అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు పరిపాలన సరిగా లేదు. మీ సిబిఐ మన మాజీ పోలీస్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, ఆయన తెలుగుదేశానికి వెళ్తానికి ఓకే అంత అయిపోయిన తర్వాత గొడవ బట్టి కదా మీ దాంట్లోకి వచ్చింది. రామకృష్ణరాజు టీడీపీ ఎంపీ కింద ఉన్నాడు, వైసీపీ ఎంపీ ఎలాగ అయ్యారు అలా చెప్పుకుంటే పుట్టారు. ఆయన టీడీపీ ఎంపీ కింద వైసీపీలోకి ఎలాగ వచ్చారు చెప్పుకుంటే పోతే ఒకసారి చూడండి. ఆ టీడీపీ బీజేపీ జనసేన బంధం మీద ఆ టీడీపీ నాయకుడు ఏం చెబుతున్నారో చూసిన తర్వాత శ్రీధర్ గారు ఏమైనా సమాధానం చెబుతారని చూద్దాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిసే ఉన్నారు, ఇద్దరు అండర్స్టాండింగ్ ఉన్నారు. భగతిత్తులు ఏం లేరు. గతంలో మధ్యలో చిన్న డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది కానీ ఇప్పుడు అయిపోయినా సార్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిసే ఉన్నారు, ఇద్దరు అండర్స్టాండింగ్ తోటే ఉన్నారు. వాళ్ళిద్దరు భగతిత్తులు ఏం లేరు. గతంలో మధ్యలో చిన్న డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది కానీ ఇప్పుడైతే ఇద్దరు కలిసే ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిసే ఉన్నారు, ఇద్దరు అండర్స్టాండింగ్ తోటే ఉన్నారు. అది కూడా విశాఖ ఎన్నికల పరిశీలకుడు లక్ష్మీనారాయణ గారికి మీరు టికెట్ ఇప్పించడం, ఆ తర్వాత ఆయన అక్కడ పోటీ చేయటం, ఇవన్నీ కూడా సస్పిషియస్ గా. ఈయన అమలాపురం చెందిన నాయకుడు, అర్లియర్ మినిస్టర్ కొడుకు, ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. ఆయన రాజకీయ బాధ్యతలు ఏదో తిరుగుతున్నారు. వాళ్ళు రాజకీయంగా నేను ఇందాక ఓపెన్గా డైరెక్ట్గా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఎదురుకుండా మమ్మల్ని ఎదుర్కొంటున్నారు, మేము డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటున్నాం. చంద్రబాబు నాయుడు కుట్ర రాజకీయం ఇది. మేము కలిసి వెళ్తున్నాం, జనసేనకి ఓటు పడకుండా ఉన్న రాజకీయం ఇది. నేను అది ఖండిస్తున్నాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు మాట్లాడినారు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు 4 మాట్లాడితే 10 మాట్లాడుతున్నాం. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా అదే విధంగా మేము నిర్ణయిస్తున్నాం. స్టేట్మెంట్ చూడండి. ఇందాక మోడీ గారు మాట్లాడాలంటే అన్నిటికీ మోడీయే మాట్లాడతారు అన్నారు, ఇక్కడికేమో పవన్ కళ్యాణ్ వచ్చి మాట్లాడాలా? ఎందుకు పవన్ కళ్యాణ్ గారు 5 కోట్లు ఖర్చు పెట్టబోతున్నాడు చంద్రబాబు గారు అన్న స్టేట్మెంట్ కి కట్టుబడి ఉన్నట్లయితే కట్టుబడే ఉన్నాం, వెనక్కి తీసుకోలేదు. కట్టుబడే ఉన్నాము. లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు ధన రాజకీయానికి కట్టుబడే ఉన్నాము. చెప్పానండి, లోకేష్ గారు అంత పెద్ద అవినీతి చేశాడని ఆరోపణ చేశాడు కదా, దానికి కట్టుబడి ఉన్నాడా లేదా?
అది ఖచ్చితంగా ఈ రోజుకి కట్టుబడే ఉన్నాం. ఖచ్చితంగా మంగళగిరి, గుంటూరు, మంగళగిరి అక్కడ వచ్చే ఏరియాకి వచ్చినప్పుడు విజయవాడలో మాట్లాడడం ఖచ్చితంగా అది కూడా మాట్లాడతాం. దాంట్లో రెండో డౌట్ లేదు. ఆ రోజు నరేంద్ర మోడీ గారు నిలదీసింది పవన్ కళ్యాణ్ గారు, ఆ రోజు లోకేష్ చంద్రబాబు నిలదీసిన పవన్ కళ్యాణ్ గారు. దాన్ని మించి ఎవరు మాట్లాడలేదు. మీరు అందరికీ నాగబాబు గారు ఇచ్చిన వీడియో ఒకటి ఉంది. కాదు ఏమన్నారు, టీడీపీ చచ్చిన పోవని మీ పార్టీ కొందరు ఖచ్చితంగా అందులో డౌటే లేదు. ఇప్పుడు రిజల్ట్ వచ్చిన తర్వాత తెలిసిపోతుంది కదా, రిజల్ట్ వచ్చిన తర్వాత తెలిసిపోతుంది కదా ప్రజాదరణ పవన్ కళ్యాణ్ ఏ విధంగా నిలబడి నిలదీస్తున్నారు. రాజారెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. రాజారెడ్డి గారు ఫైనల్ గా రాజారెడ్డి గారు చెప్పండి, మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి సార్. నాకున్న పెద్దలందరికీ నమస్కారం. నేనేమంటున్నానంటే సార్, మాది గోరట్ల దగ్గర పల్లి మందలపల్లిని వైఎస్ఆర్ పార్టీ అంటే కేసులు వస్తున్నాయి సార్. దయచేసి ఏమైతుందంటే నిస్వార్థంగా నిజాయితీగా పనిచేసే వాళ్ళు కాలం లేదు సార్. ఏమంటే మీకే కాదు సార్, మా వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. కలిసి ఉండలేదు సార్. ఇంతకు ముందు అంతా ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ కూడా ఒకప్పుడు సపోర్ట్ చేసినోడే కదా. ఈ రోజేమో జగన్ జగన్ అంటారు సార్. అంత జగన్ ఏమంటే జగన్ వీళ్ళంతా మంది వచ్చినా కూడా జగన్ ఖచ్చితంగా గెలిచి తీస్తారు సార్, 100% సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. మాకు అనంతపూర్ మీటింగ్ జనసేన బై బై బాబు, బై బై పప్పు. జనసేన అనంతపూర్ మీటింగ్ పర్మిషన్. ఇంకోటి కూడా చూపిస్తా. వర్మ గారు అదే కుట్ర అదే అంటున్నారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు మాట్లాడమని కుట్ర, తెలుగుదేశం నాయకులు ఆ విధంగా కుట్ర పొందుతున్నారు. మేము ఎక్కడైతే గెలుస్తామో పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం స్నేహితులు. పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం స్నేహితులు. చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కూడా లాగే. రైట్. ఏదేమైనా షర్మి గారు ఇచ్చినటువంటి కొత్త నినాదం ఏంటది? బాబు బై బై. ఈ విధంగా నిలబడి జనసేనకి ఇబ్బంది పెట్టడానికి ఈ విధంగా తెలుగుదేశం నాయకులు కొంతమంది మాట్లాడుతున్నారు. ఖండిస్తున్నాం. ఖచ్చితంగా జనసేన ఇండిపెండెంట్ గానే ఉంది. ఏం పాప మీ బాధ చూసి నాకు బాధలు ఏం లేవు. ఇండిపెండెంట్ గానే ఉంది. ఇండిపెండెంట్ గానే ఉంది. పట్టుకొని ఒకరు తిరుగుతాం. చిట్టిబాబు గారు, అట్లాగే రాజశేఖర రెడ్డి గారు, అంబటి రామకృష్ణ గారు, అద్దేపల్లి శ్రీధర్ గారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.